హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఎండు చేపలు టమాటా కూర చేసుకున్నాం. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, సరేనా? ఎండు చేపలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం చిల్లుపై పేస్టు, కల్లుప్పు, ఎండు కారం, జీలకర్ర, అలాగే తాలింపు గింజలు, పసుపు, ధనియాల పొడి, అలాగే మిరియాల పొడి, వీటన్నిటితో రెసిపీ చేసుకున్నాం, సరేనా? ముందు స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకున్నాం. అలాగే సరిపడంత నూనె పోసుకున్నాం. నూనె వేడవని, సరేనా? తాలింపు జీలకర్ర వేసుకున్నాము. ఇట్లా కలితిప్పుదాం ఒకసారి. ఈ ఆవాలు వేగాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇవి కూడా వేగనిద్దాం బాగా. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఒకసారి పచ్చి అంతా పోయిన దాకా కలుపుతాము. పసుపు వేసుకున్నాము సరిపడంత. ఒకసారి కలిపిక్కున్నాము. అలాగే ఎండు చేపలు నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎండు చేప ముక్కలు కూడా వేసుకున్నాం. ఈ తాలింపులో కాస్త మగ్గనిద్దాం ఎండు చేపలని. కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు చేప ముక్కలు వేగినాయి కదా, టమాటా ముక్కలు వేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకుందాం. చిన్నగా బాగా కలుపుకున్నాం. ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గించుకున్నాం. ఒకసారి టమాటాలు చూద్దాము. అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాము సరిపడంత. కల్లుప్పు మగ్గిపోయింది. కల్లుప్పు వేసాం కదా, ఒక్కసారి కలుపుదాము. ఈ ముక్క అంతా బాగా మెత్తబడేదాకా ఇట్లా బాగా మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాలు మళ్ళీ చూద్దాం తర్వాత మూత తీసి. టమాటాలు ఇప్పుడు మగ్గినాయి చూద్దాము. బాగా మగ్గిపోయింది. ఒకసారి కలిపిద్దాం బాగా. బాగా మగ్గింది. ఒకసారి కారం వేసేద్దాం ఒకసారి సరిపడంత. అలాగే ధనియాల పొడి, మిరియాల పొడి వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుతాం. ఇంకా వాటర్ అవసరం లేదు, సరిపోయింది టమాటా వాటర్. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకున్నాం.
వేసి ఒక్కసారి కలిపి ఇంకా 1 నిమిషం బాగా ఉంచి ఇంకా తింపేసుకున్నాం. సరేనా? ఒక నిమిషం ఉంచుకొని తర్వాత తింపేసుకున్నాం. సరేనా? కూర రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం. ఇంకా కూర టేస్ట్ చేద్దాం. ప్లేట్లో వేసుకొని కూర టేస్ట్ చేద్దాం. ప్లేట్లో వేసుకొని ఎండి చేపల టమాటా కూర రెడీ అయింది. టేస్ట్ చేద్దాం. చాలా టేస్ట్గా ఉంది. నేను చూపించిన విధంగా మీరు ఇలాగే చేసుకోండి. సరేనా? ఓకే, బాయ్.